ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనం. కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత చెడ్డవానివై ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఎన్నో పాపముల ద్వారా నువ్వు వెళ్తూ ఉన్నప్పటికీ, రాజకీయం ద్వారా కావచ్చు, లేకపోతే జాబ్ విషయంలో కావచ్చు, నీ పలుకుబడి విషయంలో కావచ్చు, ఎన్నో అతిక్రమములు చేస్తూ ఉండొచ్చు, ఎంతగానో ఇతరులను బాధ పెడతా ఉండొచ్చు. అయితే నీవు ఎందుకు చేస్తూ ఉన్నావు, ఎవరి కోసం చేస్తూ ఉన్నావు అంటే నీ పిల్లల యొక్క మంచి కోసముగా, నీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వడం కోసం, మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసం ఎంతగానో ప్రయాసపడతా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు ఒక తల్లిదండ్రులుగా నీ పుట్టినటువంటి బిడ్డల కోసం ఎంతగానో కష్టపడతా ఉన్నావు. ఎందుకు అంటే వారికి ఈ లోకంలో ఎక్కువగా కూడా తక్కువ చేయకోకుండా వారందరికీ కూడా మంచి ఈవులను ఎరిగి నువ్వు ఏం చేస్తూ ఉన్నావంటే కష్టపడతా ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అడుగుతానే ఉన్నావేమో, దేవా నాకు ఆ కార్యం ఎందుకు చేయలేదు, నేను అడుగుతూ ఉన్నాను కదా ఎన్నో సంవత్సరముల నుంచి, ఎన్నో రోజుల నుంచి, నాకు బైక్ కావాలి అనేసి, నాకు గృహము కావాలి అనేసి, నాకు వాడి దగ్గర నుంచి డబ్బులు కావాలి అనేసి, లేకపోతే నేను అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను, అబ్బాయిని ప్రేమిస్తూ ఉన్నాను అనేసి ఇట్టి రీతిగా నువ్వు అడుగుతూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవునికి ఖచ్చితంగా తెలుసు, ఆయన నీవు కుమారుడవై ఉన్నావు. నీ తండ్రికి తెలియదా నీ అవసరతలు ఏంటో, నీ అక్రతలు ఏంటో? నువ్వు అనుకుంటూ ఉంటావు, నాకు సైకిల్ దొరికితే చాలు అనేసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడు నీ కోసం వాహనాన్ని, బండిని సిద్ధపరిచి ఉన్నాడేమో. నువ్వు ఎందుకు ఇలా డౌన్ఫాల్ అయ్యి నీవు దేవుని సన్నిధి నుంచి దూరం అవుతా ఉన్నావు? అయితే నీ తండ్రికి తెలుసు నీకు ఏ ఈవులు ఇవ్వాలి, ఏ ఈవులు ఇస్తే నా బిడ్డ ముందుకు వెళుతుంది, నా బిడ్డకి ఏది నేను బహుమానాన్ని అనుగ్రహించాలి, ఏది ఇస్తే మహిమకరముగా ఈ లోకంలో జీవిస్తుంది, ఏది ఇస్తే సంతోషముగా ఉంటుంది అనేసి ఆయనకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎట్టి రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నావో ఒక్కసారి నీవు ప్రార్థనాపూర్వకముగా నీ తండ్రిని అడుగు. నీ తండ్రి ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అడుగుతా ఉన్నావేమో, నువ్వు రొట్టెను అడిగితే నీ తండ్రి ఏమైనా పామునించగా ఇస్తాడా? హల్లెలూయా. నువ్వు అన్నం పెట్టు అంటే రాయేమైనా ఇస్తాడా? నువ్వు డబ్బులు అడిగితే ఏదైనా చినిగిపోయిన కాగితం ఏమైనా ఇస్తాడా? నీ తండ్రి ఏదైతే నువ్వు అడుగుతావో అదే అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే వెంటనే నీకు జరగలేదు అంటే దేవుడు దాని పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాని కొరకు నువ్వు వేచి ఉంచి ప్రార్థించు. ఆ రోజు యాకోబు ఎట్టి రీతిగా అయితే పెనుగులాడి పొందుకొని ఉన్నాడో, ఈరోజు దేవుని సన్నిధిలో పెనుగులాడు. దేవుడు అట్టి యొక్క గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మా గురించినైనా తండ్రి, మా యొక్క మనస్సాక్షిని గురించి నువ్వు ఎరిగి ఉంటుండగా ఆయా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని, అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.